హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము ఈరోజు చూడండి ఫ్రెండ్స్, పీతల పులుసు అయితే చేస్తున్నామండి. నేను ఆల్రెడీ షార్ట్లో బతికిన పీతలు అయితే చూపించాను కదండి మీకు. చూడండి, పీతలు అండి ఇలా ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకోవాలి, కాళ్ళు తీసుకోవాలండి. ఇది గుడ్డు అయితే లోపల ఉంటుంది, కొంచెం ఇలానే రెడీ చేసుకొని నీట్గా కడుక్కోవాలండి. చూడండి, నేను ఫ్రెష్ బతికిన పీతలు అయితే తెచ్చినాను. కాళ్ళు ఇలా ఉంటాయండి, అడవి పీతలు అంటండి. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఈ సుమారుగా కేజీ ఉంటాయండి. ఇవి కేజీన్నర అలా ఉంటాయి. చూడండి, చాలా కాస్ట్ అండి ఇవి పీతలు కూడా. చూసారు కదా, ఇలా ఉంటాయండి పీతలు. నేను ఆల్రెడీ షార్ట్లో బతికిన పీతలు అయితే పెట్టేసిన. పీతల పులుసుకు కావాల్సింది చూడండి, చింతపండు అండి. చింతపండు నేను సుమారుగా 100 గ్రాములు తీసుకున్నా, ఇంకా ఎక్కువే తీసుకున్నానండి. ఇలా చిక్కగా పులుపుకు కావాల్సినంత తీసి పెట్టుకోవాలి. 2 టమాటాలు మిక్సీ కొట్టుకున్న, 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండి. ఇది వచ్చేసండి కొబ్బరి, ధనియాలు, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క అన్నీనండి. ఇవి మిక్సీ కొట్టేసుకున్నాను నేను. టమాటా, పసుపు, ఇంకా వచ్చేసి కారము, సాల్ట్ అండి. మీరు ఏ మసాలాలన్నా వేసుకోవచ్చండి. ఇంకా పులుసు అయితే రెడీ చేసేద్దాం రండి. పీతల పులుసు మనము చూడండి, జీలకర్ర, లవంగా, చెక్క ఇవన్నీనండి. ధనియాలు, కొంచెం ఒట్టి కొబ్బరి, తెల్లబాయ్ అదండి, ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లము, ఆనియన్స్, చింతపండు, టమాటాలు ఇవి మిక్సీ కొట్టుకున్నానండి. ఇవన్నీ నేను ఇక్కడ పెట్టినవే. నేను ఇక్కడ పేస్ట్ అయితే చేసి పెట్టేసిన. మీకు వద్దనుకుంటే ఇవన్నీ కొట్టుకునేదానికి కష్టం అనుకుంటే గరం మసాలా వేసేసుకోవచ్చండి. చికెన్ మసాలా అది ఇది ఏం వేయకూడదు. చాలా బాగుంటుందండి. మన కడపలో అయితే దొరకవండి ఇవి. ఈ ఆంధ్ర స్టైల్ అండి. నేను ఈస్ట్ గోదావరిలో ఇలానే చేసుకుంటారు మా ఆంధ్ర వాళ్ళు. నేను అక్కడి నుంచి మీకు వీడియో చెయ్యాలని నేను ఇక్కడికైతే ఈ పీతలు తెప్పించినానండి. చూసారు కదండి, మనం కర్రీ రెడీ చేసేద్దాం రండి. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసినాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పెట్టేసినాము కదా. 2 ఎర్రగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాము, 2 పచ్చిమిర్చి అండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, దీనికి బాగుంటుంది టేస్ట్ అయితే. పులుసు మాదిరి ఉండాలి, పుల్లగా ఉండాలండి. చాలా చాలా బాగుంటుంది. ఇవి కొంచెము ఫ్రై అవనిద్దాము. కొంచెము గోల్డ్ కలర్ వచ్చినాయంటే మసాలాలన్నీ వేసేసుకుందామండి. చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మళ్ళీ కొత్త కొత్త వీడియోలన్నీ పెడతాను మీకు. చూసారు కదండి, ఇలా కొంచెము బ్రౌన్ కలర్ అయితే రావాలి ఆనియన్స్. ఇప్పుడు మసాలాలన్నీ వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయో. ఈ మన సైడ్ వచ్చేసి, కడప సైడ్ వచ్చేసి ఇవి ఎండ్రకాయలు అంటారండి. ఇంకా ఈస్ట్ గోదావరి సైడ్ వచ్చేసి పీతలు అంటారు. చూసారు కదండి, అడవిలో ఒక్కొక్క పీతని పట్టుకుని వాళ్ళు పురుకొస్తో కడతారండి. చాలా రేటు. ఒక్కొక్క పీత వచ్చేసి 100 గ్రాములు 50 గ్రాములు ఉన్న పీత కూడా వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారండి ఇవి. కానీ కష్టం పట్టుకునేదానికి, ఎందుకంటే ఇవి అంత పవర్ఫుల్ అంటండి. చాలా రోగాలకి మంచిదంటండి. నాకైతే అంత ఐడియా లేదు. కంపల్సరీ ఈ పీతలు అయితే మాకు డైలీ కాకపోయినా వారానికి 2 సార్లు 3 సార్లు వాళ్ళు తీసుకొని చేసుకొని తింటారండి. ఈ లోపల గుంజు ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితే వస్తున్నాయి కదా. ఇంకొంచెం రానిద్దాం ఇలా. దీనివల్ల వచ్చే రసం అయితే సూప్ తాగినట్టు ఉంటుందండి. మనం సేర్వా కూడా పులుసు చాలా బాగుంటుంది. కొంచెం తినేవాళ్ళ అన్నం కూడా ఎక్కువ తింటారు. అంత టేస్టీగా ఉంటాయండి ఈ పీతల పులుసు అయితే. మీలో చాలామంది తిని ఉంటారు. తినేవాళ్ళు ఎవరన్నా నాకు కామెంట్స్ పెట్టండి, అక్క చాలా బాగుంటుందని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే రెడ్ కలర్ వచ్చేసినాయి కదా. మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకుందాం దీంట్లో. ఇలా అల్లము, తెల్లగడ్డ, ధనియాలు, కొంచెం కొబ్బరి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసండి. ఏం అవసరం లేదు. మన కడప వాళ్ళు కంపల్సరీ కొబ్బరి ఉండాలి కాబట్టి ఇంకా ఆ సైడ్ అయితే వేసుకోరు వాళ్ళు. అవసరం లేదండి, నేనైతే కొంచెం వేస్తా. వద్దనుకుంటే ఏం అవసరం లేదు. అది కొంచెం మసాలా డ్రై అయితే పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకుంటాను. కొంచెము ఇంకా ఇప్పుడు మనము కారము మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని, పసుపు, కళ్ళుప్పు వేసినాను నేను. కొంచెం కారం ఎక్కువ ఉండాలండి. ఇది కారం ఉంటే చాలా బాగుంటాయి, జ్యూసీగా ఉంటాయండి పీతలు అయితే. చూడండి ఇలా. ఇది కొంచెము వేగినాక టమాటా ప్యూరీ వేసేద్దాం. 2 టమాటాలు తీసుకున్నాను నేను. మీకు ఎక్కువ పీతలు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి, ఏమన్నా. చూసారు కదండి, ఇలా కళ్ళబెట్టేసుకొని
ఇది కొంచెం కుక్ అవనిద్దాము. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం మసాలా మగ్గనిద్దామండి. మూత పెట్టా కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు చూద్దామండి. చూసారు కదా, ఇలా మసాలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకునే పీతలు అయితే ఉన్నాయి కదండి, దీంట్లో వాటర్ అయితే ఉంది, ఇలానే వేసేసుకుందాం. ఇలా ఈ మసాలాలో కొంచెము మసాలా అంతా పీతలకు పట్టిన తర్వాత మనము చింతపండు పులుసు అయితే వేయాలండి. మనం చేపల పులుసు ఎలా చేసుకుంటాము అలానే ఇది కూడా కొంచెము వాటర్ అయితే వేద్దామండి. అడుగు పట్టుకుంటాం మసాలా. మళ్ళీ మనకు చింతపండు పులుసు చేసినాక మళ్ళీ కొంచెము వేసుకుందాం కావాలనుకుంటే. ఇది ఇప్పుడు ఈ పీతలకి బాగా మసాలా పట్టిద్దాము. ఇలా కళ్ళపెట్టేసుకొని మనము చింతపండు పులుసు అయితే వేద్దాం. ఇలా మొత్తం మసాలా అంతా ములగాలండి. ఇది కూడా మసాలాలో కుక్ అయితే అప్పుడు చింతపండు రసం వేయాలి. ఒక 10 నిమిషాలు దీంట్లో కుక్ అయినాక అప్పుడు చింతపండు అయితే వేద్దాం. వేసి ఇప్పుడు మళ్ళా చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదండి, కారము మసాలా అంతా పీతలకు పట్టేసింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా పిసికి పెట్టుకున్నాం కదా చింతపండు రసము వేసేద్దాం. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, దీనికి పుల్లగానే ఉండాలి. అంత పులుసు అయితే అంత బాగుంటుందండి. ఇది మరీ అంత గట్టిగా అయితే ఉండకూడదు, గ్రేవీ మాదిరిగా పులుసులే బాగుంటుందండి ఇది. చూసారు కదా, ఇలా చింతపండు రసం వేసేసినాం కాబట్టి మనము ఇది మళ్ళీ ఒక 10 నిమిషాలు కంపల్సరీ ఉడకాలి. చూడండి, మళ్ళీ మూత అయితే పెట్టేద్దాం. మనం 10 నిమిషాలు కుక్ అయితే పులుసు బాగా మరిగి చింతపండు అంతా దీనికి పడతాయి పీతలకి. చూసేద్దామండి. వావ్, చూసారు కదా, ఒక స్టవ్ అయితే కట్టేద్దాము. చూడండి ఎంత బాగా మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. రండి ఇంకా మీకు టేబుల్ పైన చూపించేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా. కొంచెము దీనిపైన కొత్తిమీర గార్లిక్ చేసేసుకుందాము. మీకు ఇలానే చూపించేస్తున్నా. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా. రండి మీకు కొంచెం నేను వేడివేడి రైస్ కూడా పెట్టేసుకున్నా ఇక్కడ చూపిస్తా. చూడండి కర్రీ వేసి. చూడండి, ఇది పీత కాలండి. రైస్ పెట్టేసుకున్నా నేను. ఒక పీతను కూడా వేసేసుకున్నా. చూసారు కదా, ఇప్పుడు పులుసు వేసుకుందాం దానిపైన. ఇలా ఎంత బాగా మనకి జ్యూసీగా పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు తింటా మీకు చెప్పాలంటే కష్టం కాబట్టి మీకు ఫుల్గా వీడియో చూపించేసిన తర్వాతే నేను లాగిచ్చేస్తాను. చూసారు కదండి, మనకి పీతల పులుసు రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా. బాయ్ అండి అందరికీ.